విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ 4వ వారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో ప్రతి సోమవారంలాగే బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో 200 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన పార్టీ నాయకులు పైల హరిప్రసాద్, అడబాల నాగు, ఉల్లి సంతోష్, జమ్మూ గణేష్, గొల్లపల్లి జాన్, కిరణ్, జనసేన వీర మహిళలు, హనుమాన్ టెంపుల్ రౌతు శ్రీదేవి, రామలక్ష్మి, బిగులు లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సోమవారం నాడు మాత్రమే, ఎక్కిన రోజులు కాదు. ప్రతి సోమవారం మీకు ఇక్కడ అన్నప్రసాదం దొరుకుతుంది. 7వ తేదీన మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం మేరకు 300 క్రియాశీలక సభ్యత్వం దాటిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆహ్వానం పిలిపించారు. మేము అందరం కలిసి మంగళగిరి వెళ్ళాం. అక్కడ మంగళగిరిలో చాలా అద్భుతమైన స్పీచ్ మీరు వినే ఉంటారు. ఈ స్పీచ్ అయిన తర్వాత మరి ఏమి మనకి ఎటువంటి ప్రశ్నలు ఉండకూడదు. ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు, మీకు స్వతంత్రం ఉంది. ఈ జనసేన పార్టీ ఉద్యమ ఆత్మీయ కలెక్షన్ సందర్భంలో జనసేన పార్టీ నిర్మాణానికి పక్కా ప్రణాళిక పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అన్ని విపులంగా మాట్లాడారు. మీరందరూ చక్కగా అవగాహన చేసుకుని ఉంటారు. ఇంకేమైనా ఉంటే డౌట్లు మాకు అడిగి తెలుసుకోవచ్చు. జనసేన పార్టీ భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు రక్షాదళ అనే పేరు పెట్టారు. అలాగే పార్టీ కమిటీ సభ్యులకు నిర్వాహక దళ అని పేరు పెట్టారు. పార్టీ నాయకులకు పరిపాలక దళ అని 3 భాగాలుగా విభజించారు. ఈ 3 భాగాల్లో అందరికీ విషయమే కాబట్టి ఇటుపై ఈ 3 దళాలకి కమిటీ సభ్యులు వేస్తారు. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే 14 నుండి కష్టపడిన పాత వాళ్ళందరికీ, కష్టపడిన వాళ్ళకి ప్రాధాన్యత ఇమ్మని మాకు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రాధాన్యత ఆయన వహించినందుకు మేమందరం చాలా సంతోషంలో ముగ్ధులమయ్యాము. ఆ తర్వాత ఆయన ముఖాముఖి భేటీ పెట్టారు. మనకు ఉన్నటువంటి డౌట్లు అడిగారు. ఆయన చేసిన విజయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నిటికీ అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం అని చెప్పారు. ఎవరైనా ఏదైనా అధికంగా ప్రసంగించినా